గత 3 వారాల క్రితం ఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ వ్యవస్థలు సమదళితులు ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 1న దేశంలో ఎక్కడా జరగని భారీ నిరసన ర్యాలీ హైదరాబాద్లో జరుగుతుందని, కులమత రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. హైకోర్టులో న్యాయమూర్తి మీద ఒక మాట జారినందుకే సుమోటో కేసు నమోదు చేయించారు కదా. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద పూర్తితో దాడి చేస్తే న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉన్నది? ఇక్కడ జార్ఖండ్ న్యాయమూర్తి ఉన్నత వర్గాల వ్యక్తి, ఆయన మీద ఒక లాయర్ మాట జారిన సుమోటో కేసు పడ్డది. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడు, ఆయన మీద పూర్తి దాడి చేసిన అక్కడ సుమోటో కేసు న్యాయవ్యవస్థ తీసుకుంది. ఇది ఈ దేశంలో ఉండబడే వాస్తవ పరిస్థితి నిదర్శనం. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కేసు పెట్టలేదు. ఎందుకు కేసు పెట్టలేదు? పత్రికల్లో ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందని వార్తలు చూసినా, ఎవరు సమాచారం ఇవ్వకపోయినా, ఎవరు కేసు పెట్టకపోయినా సుమోటో కేసు నమోదు చేసే అధికారం పోలీసు యంత్రాంగం ఉంటాయి. ఆ పని పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదు. ఇకపోతే మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ కేంద్రంగా జాతీయ కమిషన్ పనిచేస్తుంటుంది. సుప్రీంకోర్టులోనే ఈ దాడి జరిగింది. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నది, మానవ హక్కుల కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉన్నది. కానీ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి సుమోటో కేసు నమోదు చేయలేదు. ఈ మధ్యలో మానవ హక్కుల కమిషన్ తెలంగాణలో ఏం చేసిందో చూడండి. మొన్ననే నిజామాబాద్లో రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యాడు. ఆయన మీద 40 కేసులు ఉన్నాయి. ఆయన గతం నుంచే రౌడీ షీటర్ నమోదై ఉన్నది. 4 రోజుల క్రితం ఎన్కౌంటర్ కావడానికి 3-4 రోజుల క్రితమే ఒక కానిస్టేబుల్ చంపాడు. ఒక కానిస్టేబుల్ చంపిన కేసులో నిందితుడు 40 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆయన మీద రౌడీ షీటర్ ఉన్నది. ఆయన అరెస్ట్ చేసినాక హాస్పిటల్లో పెట్టి మళ్ళీ పోలీసుల దగ్గర తుపాకీ లాక్కుని ఏదో కాల్పులు జరపబోయాడు అన్నప్పుడు వాళ్ళు చనిపోయాడని చెప్పి పోలీసులు చెప్పారు. అది రైట్ ఆర్ రాంగ్ తర్వాత మాట్లాడుతున్నాం. కానీ ఎన్కౌంటర్ గురైంది ఎవరు? రౌడీ షీటర్. కానిస్టేబుల్ చంపిన వ్యక్తి, 40 కేసులున్న వ్యక్తి. అయినప్పటికీ నిజామాబాద్లో సంఘటన జరిగితే హైదరాబాద్ నుండి పర్యవేక్షణ చేసే మానవ హక్కుల కమిషన్ వెంటనే సుమోటో కేసు నమోదు చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా చంపుతారు అని చెప్పి, పోలీస్ కస్టడీలో ఉండబడే రియాజ్ను ఎలా చంపుతారని చెప్పి మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు పెట్టింది పోలీసుల మీద. కానీ చీఫ్ జస్టిస్ దళితుడి మీద పుట్టుతో సుప్రీంకోర్టులోనే దాడి చేస్తే మానవ హక్కుల కమిషన్ మాత్రం మౌనంగా ఉన్నది. దీన్ని బట్టి ఈ దేశంలో ఇంకా దళితులకు జరగాల్సిన న్యాయం సరిగా జరగట్లేదని, దళితులు అవమానాలు పడ్డ కాడ, హత్యలు గురైన చోట, అత్యాచారాలు గురైన చోట ఇంకా సరైన న్యాయం జరగట్లేదు అనడానికి సాక్ష్యం ఇవాళ తేటతెల్లమైంది. చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితేనే న్యాయం జరగలేదు. పోలీసులు తమ పని చేయాలి, కేసు పెట్టాలి, వాళ్ళకి అధికారం ఉన్నది. న్యాయ వ్యవస్థ తమ చేయాలి, వాళ్ళకి అధికారం ఉన్నది. మానవ హక్కుల కమిషన్ చేయాలి, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ ఈ అధికారాలు ఏవి కూడా వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యాంగం గురించి, చట్టాల గురించి ఎందుకు మాట్లాడినంటే, ఎప్పుడైతే పోలీసులు నిందితుడి మీద కేసు పెట్టలేదో, ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ సుమోటో కేసు తీసుకోలేదో, ఎప్పుడైతే మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోలేదో, ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లలో పాల్గొంటూ, సోషల్ మీడియాలో పాల్గొంటూ, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ మా విశ్వాసాల పరంగా మేము దాడి చేశాం, మాకు రాజ్యాంగం కంటే చట్టాల కంటే మా విశ్వాసాలే ముఖ్యమని చెప్పి
వాళ్ళు మాట్లాడే కాడికి వచ్చింది. ఎవరు ఏ మత విశ్వాసాలకు కట్టుబడి ఉన్నా, ఎవరు ఏ మత విశ్వాసాలను గౌరవించుకున్నా, కానీ రాజ్యాంగాన్ని మాత్రం అందరూ గౌరవించాల్సిందే కదా. నా విశ్వాసం ఇది అని చెప్పి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఉంటే